గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్కు వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి అలాగే గజ్వేల్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమె 108వ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్లో విగ్రహానికి పూలదండలు వేసి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నర్సనగా ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మన 10 ఏళ్ల కాలము మన గజ్వేల్కు పట్టిన శని పీడ విరగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయారో 10 సంవత్సరాలుగా ఇక్కడ బీదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ 6,000 మందికి బీదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. గజ్వేల్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఇక్కడ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి 150 మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వం దక్కింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ అన్న గారు, నరసన్న గారి ఆధ్వర్యంలో అలాంటి నిర్వాసితులు అందరూ కూడా మన చైర్మన్గా మొన్ననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షెటర్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్ అన్న గారికి సపోర్ట్ చేస్తూ గజ్వేల్లో ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానించి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కూడా కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించినట్లయితే రాబో 4 ఏళ్లలో మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్లో చూసినట్టయితే 5,000 కోట్ల ప్రాజెక్టును ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ప్రతి ఒక్క దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలుసు. ఈరోజు వైద్యమే కానీ పాఠశాలలే కానీ వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తున్న మన రేవంత్ అన్న ప్రభుత్వానికి మనం రాబో కాలంలో ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మనం ఆయనకు మద్దతు తెలపాలని కూడా నర్సన్నకు మనం చేకూరే విధంగా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ స్టాచ్యూకి నివాళులర్పించి ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులని ఉంటుంది. కానీ ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు బీద వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేవారు. అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది. మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు 20 సూత్రాల పథకం అని కూడా తీసింది. అంటే ఆ 20 సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి ఈ భారతదేశాన్ని ఆలోచనతో ఆ 20 సూత్రాల పథకం అని తీసి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అనుకున్నది సాధించగలుగుతుంది. భారతదేశాన్ని రేపు రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసొంటి విలువ ఇచ్చిర్రు, అసొంటి మర్యాద ఇచ్చిర్రు. ఎందుకంటే ఈమె వాళ్ళ నాన్న నెహ్రూ గారితో నేర్చుకొని అప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి చేయాలి, అందరు సమానంగా ఉండాలి అనే ఆలోచనతో ముందుకు తీసుకుపోయిన వీర వనిత ఇందిరాగాంధీ. మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులో నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని ఆయనకు పుట్టిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ సంజయ్ గాంధీ కానీ వాళ్ళ రాజీవ్ గాంధీ పుట్టిన కొడుకు ఇవాళ మా రాహుల్ గాంధీ కూడా ఆమె తొవ్వలే నడుస్తూ ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనము ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రేపు రాబోయే కాలంలో
మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా, ప్రధానమంత్రి చేస్తేనే రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ వాళ్ళ తాత నెహ్రూ కానీ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ అడుగుజాడలు నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ, పేద ప్రజలకు సేవ చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనం ఆమెను గుర్తు చేసుకొని అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇటువంటి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అదే బాటలో నడిచే విధంగా మేమందరం కూడా మీ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.